మళ్ళీ హనుమాన్ చాలీసా అంటే టైం పడుతుంది. హనుమాన్ చాలీసా అన్నారు కానీ నేను ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిస్తే, ఎందుకంటే అందరూ పాడాలన్న టైం తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రార్థనా శ్లోకమే సంపూర్ణ హనుమాన్ చాలీసా ఫలం వస్తుంది. అందరికీ నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुत्यो नमत राक्षसान्तकं. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈవేళ చాలా అన్ని సభలు వేరు, ఈవేళ జరిగేటటువంటి సభ వేరు. ఈవేళ మన సంస్కృతిని ప్రతిబింబింపచేసేటటువంటి గొప్ప సభ. ఈవేళ మనం హిందువులు అని చెప్పుకునేటటువంటి ఒక సగౌరవమైనటువంటి ప్రదర్శించుకునేటటువంటి మన బలాన్ని ప్రదర్శించుకునేటటువంటి సభ. ఇటువంటి సభను ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో నిర్వర్తిస్తున్నారు. అటువంటి వాటిల్లో ఈవేళ మన వివేక్ నగర్లో చిక్కడపల్లి త్యాగరాయగాన్ సభలో హిందూ సమ్మేళనాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన అందరినీ ఇక్కడ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించడం, ఒక హిందూ ప్రతినిధిగా నేను చాలా గర్విస్తున్నాను. సంతోషంగా నా ఆనందాన్ని ప్రకటిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కరాటి కళ్యాణి గారికి, అఖిలేష్ గారికి, సీనియర్ జర్నలిస్ట్ అఖిలేష్ గారికి, ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా నిర్వహిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ, విచ్చేసిన మీ అందరికీ, పత్రికా విలేకరులకి, ఆత్మీయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే, దేశమంతా కూడా ఈ పండుగ నడుస్తోంది. హిందూ పండుగ ఇది. మనకి రకరకాల పండుగలు ఉంటాయి. వినాయక చవితితోటి ప్రారంభం, సంక్రాంతితోటి ప్రారంభమై సంక్రాంతితో ముగుస్తుంది. ఉగాదితోటి ప్రారంభమై అనేక పండుగలు ఉంటాయి. ఆ పండుగలన్నీ కూడా మన సంస్కృతిని ప్రతిబింబం చేసేటటువంటి పండుగలు. కానీ ఇదొక దివ్యమైనటువంటి మన హిందుత్వాన్ని బతికించేటటువంటి, ప్రచారం చేసేటటువంటి గొప్ప పండుగగా నేను భావిస్తున్నాను. 100 సంవత్సరాల కిందట ఆర్ఎస్ఎస్ సంస్థ స్థాపింపబడింది. ఎందుకు స్థాపింపబడింది? సాధారణంగా ఈ త్యాగరాయగాన్ సభ స్థాపింపబడింది ఎందుకంటే ఈ కళలను పోషించడానికి, పరిరక్షించడానికి, ఇంకో తరానికి అందించడానికి. ఈ భవనం నిర్మాణానికి ఎంతోమంది దాతలు, వీళ్ళు వాళ్ళు ఎంతోమంది వచ్చి ఈ భవనాన్ని నిర్మాణం జరిగారు. ఎన్నెన్నో సంస్థలు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదో రకమైనటువంటి ఆశయంతో నిర్మించినటువంటి సంస్థ. నేను ఎంఎస్ రామారావు ట్రస్ట్ పెట్టాను. తాతగారి పేరు మీద, ఆయన రచనలన్నీ ప్రజల్లో సుస్థిరమైనటువంటి స్థాయిని కల్పించడానికి, ప్రచారం చేయడానికి, ధర్మ ప్రచారం చేయడానికి, ఆయన పేరు మీద సేవలు చేయడానికి.
కానీ సమూలంగా భారతదేశం అంతా కూడా ఒక అఖండమైన భారతదేశంగా ఎప్పుడూ సురక్షితంగా సుభిక్షితంగా శక్తివంతంగా ఎదగాలంటే ఒక సంస్థ ఉండాలని ఒక గొప్ప ఆలోచనతోటి మరి ఆర్ఎస్ఎస్ సంస్థ ఉద్భవం జరిగింది. అటువంటి సంస్థ 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మనం అంతా గర్వించాలి. ఎందుకంటే ఈవేళ మనం కాషాయ కండువా కప్పుకున్నాం. మనం నిర్భయంగా మన ధర్మాన్ని మన భక్తిని ప్రకటించుకునేటటువంటి శక్తిని మనకు కలిగించిందంటే ఇది కేవలం కొంతమంది వల్లే జరుగుతుంది. ఒకటేంటంటే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళే, ముఖ్యంగా ఆ సంస్థలు లేకపోతే ఈవేళ హిందుత్వం నాశనం అయిపోయేది. హిందుత్వమే ఉండేది కాదు ఈవేళ. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు వారు అడుగుపెట్టినప్పుడు హిందూ మతం బతికింది. ఈవేళ హిందువులని చెప్పుకుంటూ మనం ఇంకా ఇలా బతకగలుగుతున్నామని అంటే కారణం, దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే మన హిందూ మతంలో కేవలం ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి వీళ్ళు ముగ్గురు వల్ల, మన దేవాలయాల వల్ల మన ధర్మం రక్షింపబడుతోంది. ఇటువంటి మహాత్ములు త్యాగ ఫలితంగా మన హిందూ సంస్కృతి నిలబడుతుంది. ఈవేళ ఆ చిన్న వాళ్ళంతా కూడా ఎంతో చక్కగా కళల్ని అభ్యసించి ఇక్కడ వచ్చి మనందరినీ ప్రదర్శించబోతున్నారు. ఎందుకు ప్రదర్శిస్తున్న ఆ కళ అనేది బతికితేనే మనకు కనబడుతుంది. ఈవేళ మనం చూస్తున్నాం చాలా చోట్ల జిహాదీలు ఎక్కువైపోయారు. మనం ఇతరులకి సహాయం చేసిన సహాయం పొందినటువంటి వాళ్ళే మన హింసిస్తున్నారు. ఈవేళ ఏ బంగ్లాదేశ్ అయితే దేశం ఏర్పడిందో దానికి మూలాలు మన భారతదేశం అయితే దాన్ని కూడా కృతజ్ఞత లేకుండా మన హిందువులను ఓచుకోతకు వస్తున్నారు. కానీ మన భారతదేశంలో బతికేటటువంటి మనము ఇది తప్ప వేరే దిక్కు లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈవేళ మొన్న కూడా అమెరికా చెప్తోంది హిందూ అంతా కూడా నరహంతకులు లాంటి వాళ్ళని చెప్తోంది, బహిరంగంగా చెప్తోందంటే మనకెంత మనము ఆ కరోనా వ్యాక్సిన్ ఇస్తే కానీ అంటే బతిమాలారు వాళ్ళు, మీ కరోనా వ్యాక్సిన్ డోలో పారాసెటమాల్ ట్యాబ్లెట్లు మాకు పంపించండి అని ప్రెషర్ పెట్టారు మన గవర్నమెంట్ మీద ఆ రోజుల్లో. అలాంటి ఎప్పటికప్పుడు సహాయం చేస్తే ఈవేళ అమెరికా కూడా ఇంత అగ్రరాజ్యంగా ఎదగడానికి కారణం ఏంటంటే మన హిందూ మతమే, అక్కడ ఉండేటటువంటి మన హిందువులే, మన మూలాలే, మన తేజము, మన జ్ఞానమే అక్కడ వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. అటువంటి మన మతం మన అందరికీ సమ్మతమైనటువంటి గొప్ప మతం హిందూ ధర్మం. అది ఒక పుస్తకంలో ఉండేది కాదు, ఒక ప్రవాహంలాగా విశ్వం అంతా ఉన్నది. ప్రకృతి ఎంత గొప్పదో హిందూ ధర్మాలు కూడా అంత గొప్పవి. ఎవరిని హింస పెట్టకుండా అందరినీ సంరక్షించేటటువంటి ఆ ధర్మం రక్షింపబడాలంటే మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఇంకొక తరం బాగుండాలంటే మన పిల్లల్ని మన వాళ్ళని కూడా అన్నిన్ని నేర్పుతున్నా కూడా మన బాధ్యత ఏంటంటే మన ధర్మాలను కూడా వాళ్ళకి నేర్పించకపోతే ముందు తరాలు చాలా ప్రమాదాల్లో ఉన్నాయి. మన జీవితాలు అయిపోయినాయి, 3 వంతుల జీవితాలు అయిపోయినాయి ఇక్కడ వచ్చిన వాళ్ళందరివి. మనం అన్నీ చూసాం, బుడ్డు దీపాల నుంచి ఇప్పుడు సోలార్ లైట్ల దాకా చూసాం, ఫ్యాన్లు చూసాం, టీవీలు చూసాం, అన్నీ చూసాం. యాంటీనా తిప్పుకుంటూ టీవీలు చూసిన రోజులు ఉన్నాయి. ఈవేళ మొబైల్లోనే టీవీలు చూస్తున్నాం. మనమంతా కల్చర్ మారుతున్నా ముందు తరం బాగుండాలి, మన సంస్కృతి బాగుండాలి, మన ధర్మం బాగుండాలంటే కేవలం మనం చేయాల్సిన పని ఏంటంటే మన వాళ్ళందరినీ మళ్ళీ చక్కగా తీర్చిదిద్దాలి. డబ్బు ఇస్తున్నాం, చదువు ఇస్తున్నాం, అన్నిటితో పాటు మన ధర్మాలు కూడా వాళ్ళకి నేర్పకపోతే రానున్న తరాలు చాలా ప్రమాదకరంలో ఉన్నాయి. మనం ఇంకా చాలా అదృష్టవంతులం. మన తల్లిదండ్రులకి 4-5 సంతానం ఉండేది, 10 మంది. ఇంకో ముందు తరంకి వెళ్తే 10 మంది సంతానం ఉండేది. ఈవిడ ఇంటికి 1-2 తప్ప లేరు. వాడికి ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవడికి చెప్పుకునేటటువంటి స్థితిలో ఉన్నాం మనం అంతా. అట్లాంటి వాళ్ళని భగవంతుడి వైపు వాళ్ళని మారిస్తే కనుక దైవం వైపు, భగవంతుడి వైపు, మన ధర్మం వైపు, మన సనాతన ధర్మం వైపు వాళ్ళని తీర్చిదిద్దితే కనుక వాళ్ళు ఉన్నతమైనటువంటి సంస్కారంతో తీర్చిదిద్దపడరు. లేకపోతే పళ్ళల్లో నాలికలాగా మనం ప్రమాదకరమైన స్థితుల్లో మనం అంతా ఉంటున్నాం. దాన్ని రక్షించాలంటే ఇటువంటి మహానుభావులు చేసేటటువంటి త్యాగము, సేవే స్ఫూర్తిదాయకం. మనమంతా కూడా కనీసం ఎప్పుడైనా ఇప్పుడు ఇంకొకటి వ్యవహారం ఎలాగైపోయిందంటే ప్రతి వాళ్ళు వితండవాదం చేయటం తప్ప వ్యవహారం గురించి మాట్లాడే వాళ్ళు లేరు, సబ్జెక్టు గురించి చెప్పేటటువంటి వాళ్ళు కరువైపోతున్నారు. ఏది చూసినా వితండవాదం చేయటమే తప్ప. అట్లాంటి స్థితి నుంచి మళ్ళీ మన వాళ్ళని మన ధర్మాల గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ ఎవరైనా నోరు జారితే వాళ్ళకి గుణపాఠం చెప్పొద్దని కానీ వీళ్ళు అందరూ కలుస్తారు,
ఎదిరించి మాట్లాడేటువంటి శక్తి వీళ్ళల్లో తయారవుతున్న ఒక భయం సమాజంలో రాకపోతే మన వాళ్ళకి మనమే శత్రువు అవుతున్నాం. రాముణ్ణి తిడుతున్నాం, కృష్ణుని తిడుతున్నాం, గుళ్ళ మీద పడుతున్నాం, ఎవరు మాట్లాడలేని పరిస్థితి అవుతుంది. అదే ఒక నాయకుడిని తిడితే అందరూ కలిసి వాళ్ళ ఇళ్ళ మీద పడి ఇల్లు తగలబెట్టి వాళ్ళని కొట్టి పోలీసులు కేసులు పెడతారు. రాముని తిట్టినా అడిగే దిక్కు లేదు, కృష్ణుని తిట్టే ఆ స్థితిలో మనమంతా దానికి కారణం మనమే. వేరే ధర్మాన్ని తిడితే వాళ్ళంతా ఒక్కసారి ఉప్పెన్లాగా వస్తున్నారు, కానీ మన వాళ్ళు మాడితే మౌనం. కనుక ఇవాల్టికి కూడా ఏదైనా ఒక ప్రమాదం వస్తే ప్రధానంగా నిలబడేది ఎవరంటే, ఈవేళ మనం అయోధ్య రామ మందిరం ఎంత గొప్పగా చెప్పుకుంటాం, అందరూ వెళ్ళి దర్శనం, కానీ ఆ రోజు ఎంతమంది ప్రాణత్యాగం చేస్తే ఈవేళ భవ్యమైన రామ మందిరం వచ్చింది. ఎంతమంది దాతృత్వం ప్రకటిస్తే అంత గొప్ప దివ్యాలం. అలాగే ఈ ధర్మం బతకాలంటే అందరి భాగస్వామ్యం ఉంటుంది. హిందూ అనే చెప్పుకుండే ప్రతి వాళ్ళు కూడా సగర్వంగా ఎస్ ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ హిందూ, ఐ హ్యావ్ దిస్, ఐ ఫాలో దిస్, ఐ నీడ్ దిస్ అని చెప్పుకున్నంత వరకే మనకు రక్షణ ఉంటుంది. అది కరువు అయినప్పుడు మనకు ప్రమాదకరంగా ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తూ, నాకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా की, भारत माता की, भारत माता की, जय श्री राम.